నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లు తెరుచుకున్నాయి. అక్టోబర్ 28 వరకు గేట్లను ఒప్పందం మేరకు తెరిచి ఉంచనున్నారు. దీంతో శ్రీరామ్ సాగర్లోకి వరద ప్రవాహం పెరగనుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను సోమవారం ఎత్తివేశారు. 17 అక్టోబర్ 2013న కేంద్ర మంత్రివర్గం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర జలవనరుల సంఘం ఒప్పందం మేరకు ప్రాజెక్టు గేట్లను ప్రతి ఏటా జూలై 1న తెరుస్తారు. కేంద్ర జల సంఘం అధికారులు, తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో 14 గేట్లు పూర్తిగా ఎత్తారు. బాబ్లీ గేట్లు ఎత్తడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాస్ గుప్తా, సిడబ్ల్యూసి ఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ చక్రపాణి, నాందేడ్ ఈఈ బాన్సాద్, ఏఈఈ వంశీ, ఎస్డీఈ సతీష్ తదితరులు ఉన్నారు. ఇందూరు నగర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. మైసమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తానని ఆయన తెలిపారు. ఇందూరు నగరంలోని కోటకల్లి శ్రీ 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 కోట మైసమ్మ దేవాలయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొనటం జరిగింది. అనంతరం ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైసమ్మ అమ్మవారి ఆశీర్వాదం ఇందూరు నగర ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వంతరెడ్డి దేవేందర్ రెడ్డి, ఆలయ కమిటీ కన్వీనర్ సిరిగాద ధర్మపురి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పల్నాటి కార్తీక్, వెండి ఆభరణాల దాత చింతకాయల రాజేందర్, పలువురు నాయకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందూరు నగరంలో
అతి పురాతన శక్తివంతమైన కోట మైసమ్మ తల్లి ఈరోజు గత సంవత్సరము కొత్త హంగులతో అత్యాధునికంగా ఈ కోట మైసమ్మ తల్లి ఆలయము పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు పునర్నిర్మాణం తర్వాత మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ధర్మపురి గారికి మరియు గల్లీ పెద్దలు దేవేందర్ గారికి, దాబ నరసయ్య గారికి, ఇతర కార్తీకు ఇతర పెద్దలందరికీ కూడా మరియు గల్లీ వాసులకు సోదర సోదరుమణులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ పండుగ రోజున అమ్మవారికి సుమారు 1.5 కిలోతోటి ఆభరణాలు, వెండి ఆభరణాలు చేయించిన చింతకాయల రాజేందర్ వారికి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు కలగాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, భవిష్యత్తులో ఇంకా అనేక ధర్మ కార్యక్రమాలు చేసే శక్తి అమ్మవారు కలగజేయాలని కోరుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ ఆశీర్వాదము ఇందూరు నగర జిల్లాతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండే విధంగా ఆశీర్వాదం ఉండాలని, ముఖ్యంగా ఆషాఢం ఇక్కడ కొద్ది రోజులలోనే బోనాలు, వైభవమైన బోనాల పండుగ. నేను గత 7-8 సంవత్సరాలు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. వర్షకాలము మంచి వర్షాలు పడాలని, రైతులకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి అనావృష్టి కాకుండా అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనమందరం బాగుంటాం. ప్రపంచంలో పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ తన వంతు సహకారం అందిస్తోందని నిజామాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్త నిర్మూలన దిశగా పయనిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో అక్షరాస్యత పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని ఆయన వివరించారు. నగరంలోని ఓ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. 2024-25 సంవత్సరం నూతన అధ్యక్షులు బీరెల్లి విజయరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ స్థాయిలో పోలియో నిర్మూలనలో తన వంతు సహకారం అందించి ఈ ఏడాది ప్రపంచవ్యాప్త నిర్మూలన దిశగా పయనిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచాలని కంకణం కట్టుకుని ముందుకెళ్తోందని తెలిపారు. ఇవే కాకుండా ఆరోగ్య శిబిరాలు, పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి హాజరై మాట్లాడుతూ డాక్టర్ సేవ సమాజానికి ఎంతో మేలు చేస్తోందని చెప్పారు. డాక్టర్లు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ తగిన ఆదరణ పొందుతున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా మానవుని జీవితంలో ఆర్థిక బాధ్యత కూడా చాలా ముఖ్యమని, వాటికి తగిన సలహా సూచనలు చార్టెడ్ అకౌంట్లో దేశ ప్రగతికి ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ శ్రీపాదరావు, డాక్టర్ ప్రగతి, డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ సాధన, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రదీప్, మామిడి సాగర్లను ఘనంగా శాలువా మెమోంటోలతో సన్మానించారు. వీరితో పాటు క్లబ్లోని డాక్టర్లు చార్టర్డ్ అకౌంట్లను కూడా సన్మానించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ జవహర్, డిప్యూటీ గవర్నర్ ఆకుల అశోక్, అసిస్టెంట్ గవర్నర్ జ్ఞానప్రకాష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. Routine and this one honoring the doctors every year since the Rotary Club started in Nizamabad, including chartered accounts also. That means we are recognizing, our Rotary is recognizing these educated persons, elite persons in the society every year.
See, in this record, I wrote this. Embodiment of Lord Vishnu itself, the comparison holds a lot of responsibility on us. The patient comes to us with blind trust and their problem keeping up again. Service to the patient must be the motto of a good doctor. As we know, Doctors' Day is celebrated in memory of Dr. D.C. Roy for his contribution in the field of medicine. He also served as the CM of West Bengal. Let us plan to arrange free medical camps, general screenings on this day to honor the profession and the service to the rendered to the poor. Senior doctors must set an example for junior doctors, the next generation. A person with the qualities like academic excellence and competency, strong work ethic. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానా భవనం నిరుపయోగంగా మారింది. సుమారు ఏడాది క్రితం నిర్మించిన ఈ భవనాన్ని అధికారులు ఇంకా ప్రారంభించకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని అంబెం-ఆర్ గ్రామంలో 10 లక్షలతో పల్లె దవాఖానాను నిర్మించారు. దాదాపు 10 నెలలు కావస్తున్నా ఇంకా ఇప్పటి వరకు ఈ పల్లె దవాఖానా ప్రారంభానికి నోచుకోలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య చికిత్సల కోసం రుద్రూర్ లేదా బోధన్కి వెళ్లాల్సి వస్తోందని అన్నారు. గ్రామంలో పల్లె దవాఖానా నిర్మించి కూడా ప్రారంభానికి నోచుకోలేని దుస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అన్నారు. ఇలాగైతే గ్రామ ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని వారన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించి గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాగేపల్లి అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద పనిచేసే కార్మికులకు 2021 సంవత్సరం నుండి కాంట్రాక్టర్లు సరిగా వేతనాలు ఇవ్వటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తహసీల్దార్ స్పందించి తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. రెంజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బాగేపల్లి అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ల వద్ద పనిచేసే కార్మికులు తమకు కాంట్రాక్టర్లు వేతనాలు సకాలంలో ఇవ్వటం లేదని తహసీల్దార్ శ్రవణ్ కుమార్కు కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుడు సందీప్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్కు తమ సమస్యలపై వినతి పత్రం ఇవ్వటం జరిగిందని అన్నారు. 2021 సంవత్సరం నుండి కాంట్రాక్టర్లు తమకు సరిగా వేతనాలు ఇవ్వటం లేదని అన్నారు. చాలని జీతాలు ఇస్తున్నారని, అవి కూడా 6 నెలలకు ఒకసారి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతం ఇస్తారో తమకు కూడా అంతే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మాకు గత 4 నెలల నుండి జీతాలు సకాలంలో కాంట్రాక్టర్ చెల్లించడం లేదు. ఇది ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓలకు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత మేము మాతోని ఒప్పందం చేసుకునేది ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి సకాలంలో జీతాలు చెల్లిస్తానని చెప్పేసి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడు. కానీ మాకు 6 నెలలు 5 నెలలు 4 నెలలు అయిన దాకా మాకు జీతాలు చెల్లించడం లేదు. అయ్యా, వీటితో పాటు మాకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇవి కూడా చేస్తానన్నాడు, కానీ చేయలేదు. ఈఎస్ఐ కట్టలేదు ఇంతవరకు. మాకు పిఎఫ్ కూడా సరిగా కట్టడం లేదు. మరియు మాకు లోపల ఎంత ఇది ఉంటుందంటే వర్క్ పరంగా మాకు ఒక సేఫ్టీ లేదు, ఒక ఏది లేదు. ఏది జరిగినా కానీ మా కుటుంబాలు రేపటి నాడు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దయచేసి మమ్మల్ని పట్టించుకొని మాకు సకాలంలో జీతాలు వచ్చేటట్టుగా ఈఎస్ఐ మరి పిఎఫ్ న్యాయం చేయగలరని మేము మనవి చేసుకుంటున్నాము. నిజామాబాద్ నగరానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, కవి కాసర్ల రాష్ట్ర స్థాయి బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. కాసర్ల రచించిన బడిపిల్లల నాటికల సంపుటి జై విజ్ఞాన్ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పెందోట బాల సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి, సిర్పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు ఆదివారం నాడు సిద్దిపేటలో అందుకున్నారు. శ్రీవాణి సాహిత్య పరిషత్, పెందోట బాల సాహిత్య పీఠం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు రాష్ట్ర స్థాయి బాల సాహిత్య పురస్కారాల సభను నిర్వహించి అవార్డు గ్రహీతలను
ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాసర్ల రచించిన బడి పిల్లల నాటికల సంపుటి జై విజ్ఞాన్ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం క్రింద కాసర్లకు శాలువా, మెమోంటో, సర్టిఫికేట్, నగదు పురస్కారాన్ని నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సన్మాన సభలో ప్రముఖ కవులు డాక్టర్ దాశరథుల బాలయ్య, అయితా చంద్రయ్య, డాక్టర్ కొండల్ రెడ్డి, వాసరవేణి పరశురాములు, రామచందర్ రెడ్డి మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 100 మంది కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ, బాల సాహిత్య పుస్తకాలకు రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహించగా అందులో తాను రచించిన జై విజ్ఞాన్ బడి పిల్లల నాటికల పుస్తకం ఎంపికైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. సంస్థ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా సుమారు 3 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో సాహిత్య సేవలు అందిస్తున్న డాక్టర్ కాసర్ల నరేష్ రావు స్వస్థలం సిరికొండ మండలం గట్కోల్ గ్రామం. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వీరు బాల సాహిత్య వికాసానికి విశేష కృషి చేస్తున్నారు. నిజామాబాద్ మండలం గుండారం గ్రామ పాఠశాల విద్యార్థులను సృజనాత్మకత కవులుగా గత 9 ఏళ్ల నుంచి తీర్చిదిద్ది వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేటట్లు మార్గదర్శనం చేశారు. ఉపాధ్యాయులుగా వీరి బాల సాహిత్య సేవలకు గాను అనేక అవార్డులతో పాటు గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందించింది. ఇటీవలే మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాలకు తెలుగు ఉపాధ్యాయులుగా డాక్టర్ కాసర్ల ఉద్యోగ ఉన్నతి మీద వచ్చారు. ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు సిర్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సత్యనారాయణ, ఉపాధ్యాయులు శ్యామల, టి మోహన్, గాయత్రి, వందన, అక్బర్ భాషా, హజారే శ్రీనివాస్, లలితలు డాక్టర్ కాసర్లను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రైతు భరోసాపై ప్రతి ఒక్క రైతు అభిప్రాయాలు తెలుసుకోవడానికి సభలు నిర్వహిస్తున్నామని వ్యవసాయాధికారి ఏడీఏ మల్లయ్య తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలు తెలియజేస్తే తీర్మాన రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వేల్పూర్ సొసైటీ పరిధిలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, పచ్చల నడుకూడ సొసైటీ చైర్మన్ గడ్డం లింబారెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సమక్షంలో రైతు భరోసాపై సొసైటీ పరిధి రైతులతో డీసీసీబీ చైర్మన్ గుంట రమేష్ రెడ్డి, ఏడీఏ మల్లయ్య, ఎంఏఓ నర్సయ్య అధికారులు రైతుల అభిప్రాయ సేకరణ చేశారు. వ్యవసాయాధికారి ఏడీఏ మల్లయ్య, ఎంఏఓ నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం రైతు భరోసాపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు యొక్క అభిప్రాయాలను సేకరించవలసిందిగా కోరటం జరిగిందని, అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలు తెలియజేస్తే వాటిని తీర్మాన రూపంలో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు రైతు భరోసాపై, రైతు పెట్టుబడి సహాయంపై మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుపగా అట్టి అభిప్రాయంపై ఎంతమంది రైతులు ఏకీభవిస్తున్నారో వారి మెజార్టీ సంఖ్యను నమోదు చేసుకున్నారు. కొంతమంది రైతులు మాట్లాడుతూ 5 ఎకరాల లోపు ఉన్న చిన్నకారు, సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తింప చేయాలని కొందరు తెలుపగా మరికొందరు 10 ఎకరాలున్న వారికి రైతు భరోసాను వర్తింప చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క రైతు అభిప్రాయం మాత్రం 100 ఎకరాల్లో ఉన్న వారికి చెట్లు, గుట్టలు, వెంచర్లపై ఉన్న పట్టా భూములకు ఎమ్మెల్యే, ఎంపీలకు రైతు భరోసా ఇవ్వవద్దని తెలిపారు. కార్యక్రమం తీసుకున్నది. ఇది మంచి కార్యక్రమం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధనం వృధా కాకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్లకు ఇస్తే నిజంగా దాని యొక్క లబ్ధి అనేది ఉంటుంది. కానీ అనవసరంగా వేరేకి ఇచ్చేసి ప్రభుత్వ దాన్ని వృధా కాకుండా చూడడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ మన గ్రామాలలో చూసినాం, ఎక్కడ కూడా భూమి అనేది పెరగదు, సాగు భూమి కూడా పెరుగుతలేదు. పెద్ద పెద్ద గ్రామాలలో, మండల సెంటర్లు కావచ్చు, టౌన్లలో కావచ్చు, మనలాంటి పెద్ద విలేజ్లో కావచ్చు, అనేక మంది లేఅవుట్లు చేసి సాగు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ గడిచిన 12 సార్లు మనం చూస్తే ప్రతి సంవత్సరానికి సాగు పెరుగుకుంటూ వచ్చింది. 1,30,00,000 ఉన్నటువంటి సాగు ఇప్పుడు 1,52,00,000 సాగు వచ్చింది. అంటే సాగు అని తగ్గుతుంది, లేఅవుట్లు చేస్తారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడనేమో అంకెలలో పెరుగుతూ వస్తుంది. నిజంగా సాగు చూస్తే తగ్గుతూ వస్తుంది. కాబట్టి రైతు బంధు అనేది ఎవరికి చెందాలా? అసలు వ్యవసాయం చేసినోడు చెందాలా, ఎవరికి భూమిని చెందాలా, అసలు ఎట్లా ఇవ్వాలనేది
ఇలా చర్చకు వచ్చినప్పుడు రైతులతో తీసుకున్నట్టు ఒక ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం చేసింది. రైతు బంధు మీద రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మరి రకరకాల జరిగింది. మరి సహజంగా మెజార్టీ అనే దాని మీదనే కొంత అభిప్రాయం ఉంటుంది. అందులో మరి నేను భావించిన దాని ప్రకారము నేను భావించింది అంటే కరెక్ట్గా తెలియదు కానీ 5 ఎకరాలు ఒక మనిషి ఒక పాస్బుక్ 5 ఎకరాలు ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడాలని నేను భావిస్తూ ఉన్నాను. మరి దీని ప్రకారమే మరి ఈ సాగు చేసే వారికి అందరికి ఇవ్వాలనే అభిప్రాయం మొదలైతే ఉంది. దీంతో పాటు మరి అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి మరి మెజార్టీ అభిప్రాయం దాంట్లో చూస్తే మరి మెజార్టీ అభిప్రాయం ఏర్పడుతుంది. దీని ప్రకారమే ఎన్ని అభిప్రాయాలు వచ్చినా మొట్టమొదలుగా మరి అందరికి రైతులకు రైతు బంధు వచ్చే విధంగా మరియు ప్రభుత్వాన్ని కూడా మేము కూడా చాలా సందర్భాల్లో కోరడం జరిగింది. మరి ఈ నెలలో వేస్తాం మేము గౌరవ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు సరే ఈ మంత్లో కనీసం రైతులు ఇబ్బంది ఉంటుంది కనుక ఈ మంత్లో రైతు బంధు చేసేదానికి అంటే దానిలో భాగంగానే బహుశా 7-8 తారీఖు వరకు 7 తారీఖు వరకు అభిప్రాయాలు అయిపోతుండొచ్చు. దాంతోపాటు మేము కూడా మొదటి నుంచి కోరుతా ఉందాం రైతు బంధు కనుక ఈ మంత్రులు వేయిస్తే బాగుంటుందని సార్ కూడా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ దీని మీద ఇది మంచి అభిప్రాయమే. ఈ మంత్రులు వేస్తాం కానీ ఏ రకంగా వేస్తారనేది రకరకాల జరుగుతూ ఉంది. మేము రాష్ట్రంలో 9 మంది డీసీబీ చైర్మన్లు మాత్రం మా పర్సనల్ అభిప్రాయం చెప్పినాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు అత్యంత విశాలమైన భవనం అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్. వెల్కమ్ బ్యాక్. క్రాప్ లోన్ తీసుకున్న డబ్బులను చిక్కుల సాయిబా తన ఖాతాలో బ్యాంకు సిబ్బంది జమ చేశారు. తిరిగి క్రాప్ లోన్ రెన్యువల్ చేయాలని నమ్మబలికిన బ్యాంకు సిబ్బందిలో ఒకరు చేతివాటం ప్రదర్శించి ఖాతాలో ఉన్న 1,90,000 రూపాయలను డ్రా చేసుకున్నాడని గుర్తించిన బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేస్తామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని యూనియన్ బ్యాంక్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని చిక్కుల సాయవ ఆరోపించింది. బీర్కూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంక్లో చిక్కుల సాయవ అనే మహిళా రైతు క్రాప్ లోన్ చెల్లించి తిరిగి క్రాప్ లోన్ తీసుకున్న డబ్బులను ఆమె ఖాతాలో బ్యాంకు సిబ్బంది జమ చేశారు. 10 నెలల క్రితం మళ్లీ క్రాప్ లోన్ను రెన్యువల్ చేయాలని సాయవను నమ్మించి ఖాతాలో ఉన్న 1,90,000 రూపాయలను బ్యాంకు సిబ్బంది ఒకరు డ్రా చేసుకుని తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని 2 నెలల క్రితం సాయవకు తెలిసింది. దీంతో బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని చిక్కుల సాయవ
ఆరోపిస్తూ మీడియాను ఆశ్రయించింది. సాయవ చేస్తున్న ఆరోపణపై బ్యాంకు మేనేజర్ను వివరణ కోరగా బాధితురాలు చేస్తున్న ఆరోపణపై విచారణ చేపట్టి త్వరలోనే తగు న్యాయం చేస్తామని చెప్పారు. ఇక పైసలు కట్టులు ఎప్పుడు ఉంటాయి కదా, 2 లక్షలు 10,000 దాకా 2 లక్షలు ఉండే. ఇక అయితే సంతకాలు అప్పుడు కేసీఆర్ పైసలు పడతాయి అన్నారు కదా, అందరు రాపిట్టిన, నేను తెచ్చి రాపిస్తే ఇక అవి ఇక ఈయన కట్టిండి. ఇక 10 దేశాలు చూస్తే నెల చూస్తే గిద్దరు కట్టినాయి. తిరిగిన కమ్మని ఇక ఊకుండు ఇస్తామ్మా రోజు ఇస్తాడు. 1600 ఉంది. ఆ సార్ దగ్గర వచ్చి ఈ సార్ దగ్గర వచ్చి అన్ని సార్లు దగ్గర తిరిగి పైసలు లేపేసారు. బీర్కూర్ మండలము, ఆంధ్ర బ్యాంక్ అన్నమాట. మా అత్తమ్మ అయితే ఇదే ఇక్కడ క్రాప్ లోన్ చేద్దామని 2 లక్షల చిల్లర అమౌంట్ అట్లా ఉండే. క్రాప్ లోన్ కట్టేసింది, మళ్ళీ రెన్యువల్ చేసిన దాంట్లో మళ్ళీ అతను ఏం చేసిందంటే సజాత్ అనే వ్యక్తి, నీకు మళ్ళీ ఇంకా టైం వచ్చేసింది రెన్యువల్ చేద్దాము అని చెప్పేసి అకౌంట్ బుక్ తీసుకొని వేలిముద్ర వేసుకొని ఆమె పేరు మీద ఉన్న డబ్బు మొత్తము 2 లక్షల రూపాయలు తీసేసుకున్నాడు. ఆమెకి ఇంకేం చెప్పలేదు. ఆమె పోయినప్పుడు ఇంకా నీ పని కాలే అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ పోయి మేము అకౌంట్ చెక్ చేస్తే మొత్తం అమౌంట్ నీళ్ళు ఉన్నది, మొత్తం లేపేసినాం. మన ఇంటికి తిరిగితే సరే తప్పు జరిగింది, మీ అమౌంట్ ఏదో భరిస్తామని చెప్పి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఒకరోజు చెప్తాడు, ఒకరోజు రెస్పాన్స్ ఇస్తాడు, ఒకరోజు రెస్పాన్స్ చేస్తాడు. ఇక దాన్ని మేము ఇప్పుడు బ్యాంక్ దగ్గర మేనేజర్ దగ్గరకు వచ్చినాము. మేనేజర్ కూడా అన్నాడు అంటే ఒక 2-3 రోజుల్లో నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పిండు. 2-3 రోజుల లోపల చేయన పక్షం లోపల ఏదో ఉందో ఇక ఏదైనా పోలీస్ స్టేషన్ ద్వారా అట్లా వెళ్దామని చెప్పేసి మాట్లాడాడు మేనేజర్. मैं यूनियन बैंक बिरकुर ब्रांच हूँ. मेरे पास में कंप्लेन आया सायवा जी का. उन्होंने कंप्लेन दिया है कि इनका कुछ पैसे का प्रॉब्लम है, पैसे का कुछ कैलकुलेशन सही नहीं आ रहा है. तो इन्होंने अपना कंप्लेन दिया है आज, और हम लोग इस पर इंक्वायरी करेंगे, और जैसा भी होगा तो हम जो शिकायत करता है इनको इनका सॉल्यूशन प्रोवाइड करने का हम लोग हेल्प करेंगे. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ నాగరాజు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను కట్టడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చార్టెడ్ అకౌంటెంట్ యాదగిరి తెలిపారు. నగరంలోని ఇందూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, మదర్హుడ్ హాస్పిటల్ సంయుక్తంగా మదర్హుడ్ హాస్పిటల్లో డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరానికి చెందిన 16 మంది వైద్యులను చార్టెడ్ అకౌంటెంట్ యాదగిరిని సన్మానించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శిక్షణా విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటం కోసం శాయశక్తులా వైద్యులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆదాయ పన్నును చెల్లించడం ద్వారా రాష్ట్రంతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి మేలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, పూర్వ రీజియన్ చైర్మన్ పి లక్ష్మీనారాయణ, ఇందూర్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఏ లింబాద్రి, రవీంద్రనాథ్ గుప్తా, జోన్ చైర్మన్ జీల్కారు విజయానంద్, ప్రోగ్రామ్ చైర్మన్ కర్పే రవీందర్, మదర్హుడ్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ బొగ్గుల రాజేష్, డాక్టర్ తేజస్విని, పిఆర్ఓ చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ డాక్టర్స్ అయినటువంటి డిఎన్ స్వామి గారు, హనుమాల సత్యనారాయణ గారు, అలాగే కృష్ణమూర్తి గారు, నా తోటి వైద్యులందరికీ కూడా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు డాక్టర్స్ అనగానే దేవుళ్ళని, కానీ దేవులే కాదు, సహృదయులు, ప్రేమమూర్తులు, అభిమానధనులు, ఇలా రకరకాలుగా చెప్పాలనుకుంటే ఈ సమాజంలో అత్యున్నతమైన స్థాయిని కలిగి ప్రజలందరికీ, పేదవారికి ముఖ్యంగా సేవ చేయాలన్నటువంటి గుణం కలిగినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు నేటి పరిస్థితులలో ప్రైవేటు వైద్య వ్యవస్థలో పనిచేసి వారి అత్యధికంగా ఖర్చు పెట్టి మరి వారి యొక్క రాబడులను, ఏదైతే ఖర్చు పెట్టిన డబ్బులను తిరిగి పొందడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని మూలంగా ముందుకెళ్తూ ఆ వ్యవస్థ మూలంగా కష్టపట్టే పరిస్థితులలో వాళ్ళ మూలంగా ఈనాడు ఈ యొక్క వైద్య వ్యవస్థను చాలా దారుణంగా దెబ్బతీస్తున్నందుకు చాలా బాధపడతా ఉన్నాము. కానీ బీసీ రాయ్ లాంటి వాళ్ళు, ఇరాన్ చంద్రరాయ్ ఆ జమానాలో
వాళ్ళ తండ్రి వైద్యుడైనప్పటికీ తన వైద్య వ్యవస్థలో చదివించినప్పటికీ తను ఇంగ్లాండ్ వెళ్ళి తను ఒక మంచి విద్యావేత్తగా, ఒక రాజనీతిజ్ఞుడిగా 14 తిరిగి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన కేవలం రాయల్ సొసైటీ ఆఫ్ ఫిజిషియన్స్ కాకుండా రాయల్ సొసైటీ ఆఫ్ సర్జన్స్గా కూడా కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను పొంది తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి తను ఇష్టపడక ఇంగ్లాండ్లో తన దేశానికి తిరిగి వచ్చి తన పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి మహోన్నతమైనటువంటి సంకల్ప దీక్షతో ఇక్కడ వచ్చి తన యొక్క పేద ప్రజల కొరకే తన జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయుడు శ్రీ బిధాన్ చంద్ర రాయ్. మరి ఆయనను భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రభుత్వము ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత విద్యార్థులందరూ చదివే చదువు మొదటి అడుగు అని మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకొని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఒక మంచి లక్ష్యాన్ని ముందుంచుకొని లక్ష్య సాధన కోసం కృషి చేస్తే తప్పక ఫలితం లభిస్తోందని ఆయన హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర నాయకులు లాల్ సింగ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ ప్రతిమారాజ్, డిఐవిఓ రవికుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తన చేతుల ద్వారా నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అని కొనియాడారు. ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు పోరాటం చేస్తేనే ఆ లక్ష్యం నెరవేరుతోందని అన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకుని అడుగు వేశారని, మంచి లక్ష్యాలను నిర్ణయించుకొని బాగా చదివి మంచి ఉన్నత వ్యక్తులుగా తయారవ్వాలని ఆయన అన్నారు. లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత ఒకసారి లక్ష్యం నెరవేరకపోయినా ఆ లక్ష్యం కోసం అహర్నిశలు కృషి చేస్తే తప్పకుండా ఆ లక్ష్యం నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుని తమ తల్లిదండ్రులకు, తమ కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థిని ఇంటర్మీడియట్లో స్ట్రైట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో గొప్ప విషయమని ఆయన అభినందించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శాలువాలు కప్పి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అనంతరం తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అవార్డు గెలిచారు, మంచి మార్కులతో పాస్ అయి మీ సబ్జెక్టుల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు, మీ కాలేజీలోనే టాపర్గా నిలిచినందుకు ఇవాళ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. ఇదివరకు 3 సంవత్సరాలు ఇదే రకంగా అవార్డులు ఇచ్చారు. ఈసారి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయించి ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నా. అందులో పాల్గొనే అవకాశం కలిగించినందుకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఈసారి ఒక విశేషం ఉంది, మీరు గుర్తించినో లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం కాలేజీ టాపర్సే కాదు, మొత్తం తెలంగాణ స్టేట్ టాపర్ కూడా ఇవాళ ఇక్కడ అవార్డు తీసుకోవడానికి వస్తున్నారు. ఎవరది? అది అంకిత గారు. ఉదయం అంకిత గారికి ఎన్ని 993 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 1000. చాలా గొప్ప. వారిని మనం అభినందించాం. మనం నిజంగా కూడా ఈ అవార్డు కూడా బోధన్ అమ్మాయి చాలా మనం సంతోషపడవలసిన విషయం ఏంటంటే మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే మన నిజామాబాద్ జిల్లాకే టాప్ ర్యాంక్ ఇచ్చింది. అది చాలా గొప్ప విషయం మనమందరం. అది కూడా నాకు ఇంకొక విషయం కూడా చాలా మేడం చెప్తే నేను ఇంకా జాగ్రత్తగా గమనించిన, ఈ అవార్డు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. టాపర్ కూడా అమ్మాయి అంకిత. మరి ఇంతమంది అమ్మాయిలు అవార్డు గెలుచుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇవాళ అవార్డు గెలుచుకున్నాం, మంచి మార్కులు వచ్చినాయి. రేపు మంచి కాలేజీలో మీరు చేరే ఉంటారు. ఈ పాటికి 2nd ఇయర్ అయిపోయింది కదా.
ఏదో ఒక కోర్సులో చేరిపోయి ఉంటారు మీరు ఈ పాటికి, ఏదో ఒక మంచి సబ్జెక్ట్లో మంచి కాలేజీలో చేరిపోయి ఉంటారు ఈ పాటికి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడితో మన చదువు ప్రయాణం ఆగిపోవటానికి వీల్లేదు. పెళ్ళి అనేది అంతిమ లక్ష్యం కూడా కావటానికి వీల్లేదు. తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, సంసారం జీవితం మొదలు పెట్టాలి, అది తప్పదు. కానీ దాన్ని కాదని మనం ఎవరం కూడా అనటం లేదు. కానీ జీవితంలో దానితో పాటుగా క్యారీర్ అనే అంశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఆ క్యారీర్లో కూడా మనం ఎదగటానికి ప్రయత్నం చేయాలి. మన డాక్టర్ అంకితారాజ్ గారు ఎంత, ప్రతిమారాజ్ గారు ఎంత జాగ్రత్తగా మరి చదువుకొని ఇంత దాకా వచ్చి ఎంతమందికి సేవలు చేస్తున్నారు. చాలా ఒక వినూత్నమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు ఆసుపత్రిలో. దానికి ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చారు. ఇవాళ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని కోటగిరి ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాసరావు అన్నారు. నాయకులకు పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవే శాశ్వతంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కోటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల పదవీకాలం ముగింపు సందర్భంగా చివరి సర్వసభ్య సమావేశం ఎంపీపీ సునీత అధ్యక్షతన జరిగింది. ఎంపీటీసీల పదవీకాలం పూర్తయినందున ముగింపు సమావేశంలో ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ, విద్య, వైద్యం, విద్యుత్, ఇతర శాఖల అధికారులతో ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను చర్చించారు. సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధుల సమస్యలకు స్పందించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను సభలో వివరించారు. అనంతరం ఎంపీపీ సునీత ఎంపీటీసీలకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండాలని ఆమె అన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, మండల కోఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నుంచే గొంతు లేకపోవడం ప్రజాస్వామ్యానికి లోటు అన్నట్టు అందరు ఎంపీటీసీలు ఒకవైపు అయితే మా మనోహరన్న ఒకవైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని కనబడుతుంది గట్టిగా నడిపించారు. ఇది మాత్రం ఆయన నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతిసారి ఆయన వస్తారంటే నేను అనుకునేదాన్ని ఏదో తీసుకొచ్చి ఉంటారు ఇష్యూ అని. ఈ సభ ఇలాగే అందరూ సంతోషంగానే గడిపారని అనుకుంటున్నా. ఎందుకంటే మా మూలన అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని అనుకుంటున్నాను. అధికారులు మరియు ప్రజాప్రతినిధుల సమన్వయమే ఏదైనా పరిపాలన అంటే, అది రాష్ట్రంలో కానివ్వండి, మండలంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, ఇద్దరు సమన్వయం సరిగా లేకపోతే ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ ఎండిఓ గారికి ఇందాక ఎవరు అతను ప్రస్తావించారు, వారిని కూడా మర్చిపోలేం. వారు మనోహర్ రెడ్డి గారు ఇచ్చిన సహకారాన్ని ఎవరు మర్చిపోలేరు. ప్రజాప్రతినిధిగా మేము మీ అందరికీ న్యాయం చేశామని అనుకుంటున్నాం. ఈ లోకల్లో ఉండే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ మండల డెవలప్మెంట్కి చాలా చేశారు. ఆయన్ని ఈ సభాముఖంగా మనం ప్రస్తావించడం అనేది మర్యాద. ఈ విషయంలో అందరి సహకారం ఉంది. ప్రతి ఒక్కరు పదవి ఉండడం ఒకటే కాదు, పదవి లేకపోయినా మనం వ్యక్తుల్లో కూడా ఈ సభలో ఉన్న జనాలు అధికారులుగాను వీళ్ళుగాను అవసరం లేదు. మామూలు వ్యక్తులుగా కూడా మనం అధికారులను సంప్రదించి మనుషులకి ఏదైనా సహాయం చేయగలం. చుట్టూ ఉండే జనాలని ఇబ్బందులు పడకుండా వాళ్ళు బాగుండాలని ఒక మనఃపూర్వకమైన ఇది ఉంటే చాలు. మనం అలాంటి సమస్యలన్నింటి ఎవరైనా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగర శివారులోని 13వ డివిజన్లో గల డైరీ ఫార్మ్ ప్రాంతంలో సర్వే నంబర్ 249 వాటర్ ట్యాంక్ పక్కన గల ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమార్కులు భూమిని కబ్జా చేస్తున్నారని సారంగపూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు అక్బర్ నవాజుద్దీన్ ఆరోపించారు. నకిలీ పత్రాలను సృష్టించి అమాయకులకు విక్రయిస్తున్నారని సోమవారం నాడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఈ భూమిలో వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ను కోరారు. డాక్టర్స్ డే పురస్కరించుకొని లయన్స్ క్లబ్ 320D నిజామాబాద్ తెలంగాణ ఆధ్వర్యంలో మనోరమ హాస్పిటల్లో డాక్టర్స్ని సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్లు చంద్రశేఖరరావు, రమాదేవి, హితేష్ సావ్నాని, విద్యాసాగర్, విశ్వనాథ్, అజేంద్ర శ్రీకాంత్, నరేష్లను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ 320D నిజామాబాద్ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ గంప హన్మగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 130 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, డిఆర్డీఓ సాయగౌడ్, డిపిఓ తరుణ్ చక్రవర్తులకు విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మోస్రా మండలం గోవూరు గ్రామ శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ పట్టణంలో మాతా శిశు ఆసుపత్రిలో జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్తో పాటు డాక్టర్ సమద్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ డాక్టర్ వృత్తి పవిత్రమైందని, రోగులకు డాక్టర్ భగవంతునితో సమానమని, ఈ వృత్తి సమాజంలో ఉన్నతమైందని ఆయన అన్నారు. నిజామాబాద్ ప్రాంతంలోని కియా కార్ షోరూంలో డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలు కాపాడటంలో వైద్యుల సేవ మరువలేనిదని వారన్నారు. అందుకే వైద్యో నారాయణ హరి అని అంటారని వారు తెలియజేశారు. ఆపదలో ఆదుకొని సేవలందిస్తున్న వైద్యుల సేవలు మర్చిపోలేనివని వారన్నారు. కార్యక్రమంలో కియా షోరూం నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.